నగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ల కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. సైనాటిక్ కంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బే 5 లక్షలు అవసరం లేదు, 1,00,000 అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. ఏమన్నారు? నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా నాయనా, నాయనా జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త. మళ్ళీ మనం శ్మశానం పోవాలరా. సంజయ్, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనపడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి సారి ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గాని వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగిర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయా? నీ అయ్యే జాగిర్ బై, నీ అయ్యే జాగిర్ బై. ఉండని చేస్తారా? బతికే భూమి మీద రాళ్లు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోదా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? రైట్ రా, రైట్ రా, కూర్చో, కూర్చో, ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా
ఎయిత్ ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకద్దా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినాను చెప్పు. ఈ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. ఏం చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు. అరే సంజయ్, చచ్చిపోతావా? ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద. నీలాగే ఇదే కోపమున్నా ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ కాన్వాయ్ వస్తుంది. వాడి కారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవడి కారన్నా పేలొచ్చు కదా. ఆడు కారు పెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు పెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులు చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఒక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5-6 ఉంటారు. జలుబా? కాదు, సైనస్. మందులను వాడలేకపోయావా? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. ఐదో పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్? యా. హ్యాట్స్ అప్. డౌన్ డౌన్, తుపకి దించు. డౌన్. ఓకే, డౌన్. ఏంటి తేలా? చీమా. చీమకే పోలీస్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. చేతులు కట్టేసావా? ఎలా ఎలా
ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కోంబిగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్ లో. 2 ఏళ్ల నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్న ఈ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్ని పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు. తప్పులండి మావేనా? మీవేం లేవా? నీవే, మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పంతా మీదే, ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది, తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఆ? ఊబి. ఇవి కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. ఏంటి? బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. రేయ్, ఈ టైంలో గ్రామర్ ఏంట్రా? రేయ్, కాపాడరా, కాపాడు. ఒక నిమిషం. రా. రేయ్, రా. రేయ్, రా. తుపాకీ వస్తున్నా. పట్టుకో. అక్కడి జారిపో, జారిపో. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. తప్పు మీదని ఒప్పుకో. నేనెందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో. ఓకే. ఏంటి ఓకే? అదే, తప్పు మాదే. వినపల్లా, సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? గుడ్. ఇది వేసుకో వెళ్ళ. ఇందాక నా చేత మోయించావుగా. లే లే. ఒక నక్సల్ పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ని పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చేది నక్సలైట్లు అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి? అక్కడికి అక్కడ అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందో నీకు తెలుసు? అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఇలా వస్తున్నారు వాళ్ళు. ఆపు ఆపు, దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరు. అరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కా చొక్కా చొక్కా. నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, చొక్కా ఓపెన్ నేను సార్. ఆ ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు. అదిగా కుర్రాడు చూడు ఎట్లా తూపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను. మధ్యలో ఉన్నాను. ఏరా, నీ దగ్గర రెడ్ క్లబ్, నా దగ్గర క్లబ్ డాన్సర్ లో పట్లిపించావు. నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను.
నిన్ను నేను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్లు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్లలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవితలకి అంకితం చేస్తున్నాను. మూడేళ్ళు చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతల వలస డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటైపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని. అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచివాడు. ఏంటి ఏంటి మంచి ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సంవత్సరం క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు? Tell me, tell me, tell me, tell me. I new books for you. థ్యాంక్ యూ డాడీ. మరి నాకు? అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థ్యాంక్ యూ డాడీ. మరి నాకు? అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ. మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు? ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ. యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీడి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. డార్లింగ్, ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. భాగి, ఏమైంది భాగి? భాగి, డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకు పిచ్చి కింద? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడో చూడండి అమ్మా.
స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్ చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే. వాయ్? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా. చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే. జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు. జరిగింది అంతే. దీనికి పెద్ద రాజాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్. ఓకే, మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది. సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం.